2 days లోపల డిసైడ్ చేయండి అని సీఎం ఆర్డర్ చేశారు. అది ఎట్లా సాధ్యమైతే సార్? అది సీఎం ఎవరు, హూఈసీ టు ఇష్యూ సచ్ ఆర్డర్స్? ఇప్పుడు ఆ స్లాట్ ఇచ్చినా గానీ దే మస్ట్ హావ్ హెల్డ్ అప్ ఫర్ సమ్ రీజన్. ఒకవేళ ఏదైనా కాంపిటెంట్ కోర్టు ఇచ్చిన కేసు ఉన్నదని వాళ్ళ దృష్టికి వచ్చిందా, లేకపోతే ఇంకేతరమైన జరిగిందా, అది చూడాల్సి వస్తుంది కదా. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ తీసుకోవడానికి కాదు అది, అట్లా ఉండదు. స్లాట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అంటే ఆనర్ చేయలేకపోతున్నారు అంటే సమ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ మస్ట్ హ్యావ్ టేకెన్ ప్లేస్. వాళ్ళ దృష్టికి తీసుకొని వచ్చి ఉంటారు, అయ్యా దిస్ కేస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సో అండ్ సో కేస్, తర్వాత ఇందులో హైకోర్టు ఆర్డరో లేకపోతే కింది కోర్టు ఆర్డరో ఉంది అని చెప్పుంటారు. ఆ దశలో స్లాట్లను ఆనర్ చేయలేకపోయి ఉంటారు, లేదా వేరే వాళ్ళ నుంచి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ అన్నా అయ్యి ఉంటాయి. ఇట్లా రకరకాలుగా జరిగినాయి. తర్వాత మీరు ఈ నిషేధిత జాబితా అనేది ఏ కేటగిరీస్ ఆఫ్ ల్యాండ్ కి నిషేధిత జాబితా వర్తిస్తుందో ఆ కేటగిరీ ఆఫ్ ల్యాండ్ కు వాళ్ళు వర్తించకుండా ఈవెన్ ఎమ్మెల్యేల ప్రోద్బలంతో కూడా, తర్వాత మంత్రుల ప్రోద్బలంతో కూడా చాలా భూములను నిషేధిత జాబితాలో తీసుకుని వచ్చినారు. నార్మల్ గా అయితే మనకు ఓన్లీ 22A రావాల్సిన భూములు గవర్నమెంట్ ల్యాండ్స్ అయినా కావాలా, ఎండోమెంట్ ల్యాండ్స్ కావాలా, తర్వాత వక్ఫ్ ల్యాండ్స్ కావాలా, రిలీజియస్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్. అసైన్డ్ ల్యాండ్స్ అయితే చట్టమే ఉంది, నో ట్రాన్సాక్షన్ కెన్ టేక్ ప్లేస్, ఆల్ ది ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ డన్ కాంట్రరీ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ ఆర్ నల్ అండ్ వైడ్ అని ది కలెక్టర్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి నోటిఫైడ్ అబౌట్ ది అసైన్డ్ ల్యాండ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ది పర్టికులర్ డిస్ట్రిక్ట్ అని. అవి ఇట్లాంటి కొన్ని పరిగణాలు, ఇట్లాంటి విషయాలను ఫ్యాక్టర్స్ దృష్టిలోకి వచ్చేయాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి హడావిడిగా అక్కడ ఇక్కడ టీవీ డిబేట్లను చూసేసి ప్రజలలో జరుగుతున్న ఆందోళనను, ప్రతిపక్షాలు చేస్తున్న దాడులను దృష్టిలో పెట్టుకొని ఇట్స్ ఒక స్టాప్ గ్యాప్, ఒక రకంగా అంటే కంటి తుడుపు చర్యలాగా ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి నేను చాలా జాగ్రత్తగా ఉన్నా, పరిపాలన మీద నాకు చాలా ఇది ఉంది, కాన్సన్ట్రేషన్ ఉంది, నాకు కన్సర్న్ ఉంది ప్రజల సమస్యల పట్ల అని చెప్పుకోవడానికి. తర్వాత విదేశీ పర్యటనకు పోతున్నాడు కాబట్టి అయ్యో సార్ ఇక్కడ ఉన్నంత కాలం ప్రజల గురించే ఆలోచించినాడని చెప్పుకోవడానికి. అంతే తప్ప ఈ సమస్యను ఇదవిధంగా నెల రోజుల్లో 2 నెలల్లో ఎవరు సాల్వ్ చేయాలా, ఎట్లా సాల్వ్ అవుతుంది, దాని మూలం ఏంటిది, దాని జెనిసిస్ ఏంది అనే విషయాల మీద ఏమైనా అవగాహన ఉందా? ఈ సో కాల్డ్ కమిటీ విచ్ హెస్ గాన్ ఇన్ టు ఆల్ ది ధరణి అండ్ అదర్ ఇష్యూస్ ఉన్నారు కదా, వాట్ ఈస్ ది మీనింగ్ఫుల్ కాంట్రిబ్యూషన్ దట్ దే హావ్ మేడ్ ఇన్ ది భూభారతి యాక్ట్? చెప్పండి. ఇప్పుడు ఆల్ ఆఫ్ us హ్యావ్ ఫేస్డ్ ది రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్. అయితే మనకి ఆ యాంగిల్లో ఫేస్ చేసిన విషయాలను కనుక చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉంది. రిపీల్ యాక్ట్ అయిన తర్వాత ది ల్యాండ్స్ వర్ ఇన్ ది గవర్నమెంట్ కస్టడీ బై వర్చ్యూ ఆఫ్ ఆర్డర్స్ పాస్డ్ బై ది కాంపిటెంట్ అథారిటీ అండర్ డిఫరెంట్ సెగ్మెంట్స్ లో. అట్లాంటి ల్యాండ్ ని రీకన్వీన్స్ ఎట్లా చేసినారండి వాళ్ళు? ఎన్ని అవకతవకలు జరిగింది తెలుసా మీకు? హైదరాబాద్ లో కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం నేను చెప్తున్నాను కదా మీకు. ఒక పర్టికులర్ 1 acre ఆఫ్ ల్యాండ్ మా ఇక్కడ మియాపూర్ లోపల నేను చెప్తున్న పి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ కూతురు పావనికి సంబంధించిన ల్యాండ్, ఆమె పేరు మీద రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆమె పేరు మీద పహానీ పత్రికలు వచ్చినాయి. అంత అయిన తర్వాత అది అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో ఉంది అని ఎవరు డిక్లరేషన్ వేసినారని చెప్పి కొంతమంది దళారీల ప్రమేయంతో ఒక ఆర్డీఓ షీ కండక్ట్స్ అన్ ఎంక్వైరీ బిహైండ్ ది బ్యాక్ ఆఫ్ ది పర్సన్ and she on her own cancels the pattadar passbooks issued and she herself ఇప్పుడు ఒక పక్క అంటది అర్బన్ ల్యాండ్ సీలింగ్ అంటది. ఇఫ్ ఇట్ ఈస్ అన్ అర్బన్ ల్యాండ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ హెస్ నో అప్లికేషన్. ఎంత ఫ్రాడ్స్ ఆ రెవెన్యూలో ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఎవరికూ తెలియకుండా జరిగినాయి కాదు. తర్వాత ఇందులో రాజకీయ ప్రమేయం ఉంది. నేను మొదటి నుంచి ఒకటే విషయం చెప్తున్నాను, సమ్ ఎపొలిటికల్ సిస్టమ్ మస్ట్ బి ఎవాల్వ్డ్. అంటే ఒక రిటైర్డ్ జడ్జు, ఎవరైనా హైకోర్టు జడ్జో లేకపోతే సుప్రీంకోర్టు జడ్జో నేను మీకు ఏదైతే చెప్పానో ఆ రకంగా తర్వాత హైకోర్టులో కూడా ఒక సపరేట్ బెంచ్ కన్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మేము CS14 వాటిలలో పోద్దార్ గారికి తెలుసు, వి రిక్వెస్టెడ్ ది దెన్ చీఫ్ జస్టిస్ టు కన్స్టిట్యూట్ స్పెషల్ బెంచ్ అన్నప్పుడు ఏం చేశారు, రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఒక డివిజన్ బెంచ్ కన్స్టిట్యూట్ చేసి ఆల్ CS14, 16 తర్వాత 9, 13 వీటన్నిటి మీద ఒక సమగ్రమైన తీర్పు వచ్చింది. దాంట్లో ఫస్ట్ జడ్జ్మెంట్ నేను ఆర్గ్యూ చేస్తేనే వచ్చింది. ఏమని we have argued ఏమని, villages how can they be given in a gift or some such thing, అది అట్లా కాదు అని చెప్పి దానికి చాలా పెద్ద కథ అదంతా. నేను అనేది ఏమంటే ఇట్లా కాదు, గవర్నమెంట్ ఈజ్ నాట్ అప్రోచింగ్ ది ఇష్యూ విత్ ది సిన్సియారిటీ టు రిజాల్వ్ ఇట్. రాదర్ గవర్నమెంట్ ఏదో టైం పాస్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మొట్టమొదట ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా ఏం చేసినారు, ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం,
ధరణి ప్లేస్ లో ఒక భూభారతిని భూమాతను తీసుకొస్తాం అది ఇదని చెప్పినారు. మేనిఫెస్టో ఐటమ్ ని ఎంత సీరియస్ గా వాళ్ళు తీసుకున్నారు? ఎన్ని రోజుల తర్వాత మీకు రెవెన్యూ ఆర్ఓఆర్ యాక్ట్ కు సంబంధించిన వ్యవహారాలు పరిశీలించినారు? అసలు ఫస్ట్ 2020 యాక్టే అనవసరం. వీ హ్యావ్ అడాప్టెడ్ 1971 యాక్ట్, రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1971 యాక్ట్ యాక్సెప్ట్ చేసినాం. నాకు చెప్పమనండి, ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ గారు అన్నారు, మాజీ కలెక్టర్ అన్నారు, మాజీ అడుగుదాం ఎంఎస్ రెడ్డి గారిని. ఎంఎస్ రెడ్డి గారు, ఇప్పుడు 71 యాక్ట్ లో ఉన్న లోపాలు మేడ్చల్ జిల్లా మాజీ కలెక్టర్, మేడ్చల్ జిల్లాలో చాలా కూడా ఇప్పుడు 22A లో ఉన్నాయి సార్. ఏం సార్ దీని సొల్యూషన్ ఏంది? ఇది కుట్రనా, అధికారుల కుట్రనా, రాజకీయ నాయకుల కుట్రనా, లేకపోతే ఇద్దరు కలిసి చేసిందా, లేకపోతే ఎవరి ప్రమేయం లేదా? రాజకీయ నాయకుల కుట్ర, అధికారులది ఏముంటది పాపం, బట్ అనవసరంగా అధికారులను బ్లేమ్ చేయడం. ఎంఎస్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మీకు టీవీ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికి ఇప్పుడు ఈ 22A ఈ రోజు కొత్తది కాదండి. నేను కొంచెం ట్రావెలింగ్ లో ఉండి నడుచుకుంటూ మాట్లాడుతున్నా, ఏమనుకోవద్దు. హలో, చెప్పండి కదా, వినపడుతుంది కదా? వినపడుతుంది సార్, చెప్పండి. వినపడుతుంది. యా, ఇది ఈ రోజు వచ్చింది కాదు. ఇది ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈ మన మాన్యువల్ రికార్డ్స్, ఇంతకు ముందు రికార్డ్స్ అన్ని కూడా పహానీ గాని లేకుంటే జమాబందీ గాని, జమాబందీ అంటే ప్రతి సంవత్సరం చేయాలి. అంటే రికార్డ్స్ భూమి మీద ఎవరున్నారు అది చూసి పహానీలో ప్రతి సంవత్సరం కూడా వాస్తవాలు రాయాలి. అది జరగలేదు. తర్వాత కొన్ని ఏంటంటే ఇంటెన్షనల్ గా ఆడ కింది లెవెల్లో ఉన్న స్టాఫ్ వాళ్ళు ఇష్టారాజ్యం కూడా రాసుకున్నారు. అటువంటి రికార్డుని కంప్యూటరైజ్ చేయటం వల్ల ఆదరాబాదరగా చాలా తప్పులు దొరికినాయి. అంటే అమ్మకాలు, కొనుగోళ్లు దాంట్లో రికార్డు కాలేదు. వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ట్రాన్స్ఫర్ కాలేదు. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఏ మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా, ఇంట్రెస్ట్ లేకున్నా, అనుమానం వచ్చినా కూడా అట్లా ఇప్పుడు రికార్డ్ ఏదైతే ఎంఎస్ రెడ్డి గారు కంప్యూటరైజేషన్ చేసినారో. హలో, వాయిస్